ఒక సంవత్సరం పాటు ఐఐటి ధారవాడలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి అవకాశం వస్తే అది ట్రైనింగ్ ఫ్రీ, హాస్టల్ ఫెసిలిటీ, సర్టిఫికేట్స్ తో పాటు మంత్లీ 1000 స్టైఫండ్ కూడా లభిస్తే ఇది సాధారణ పెయిడ్ ఏఐ కోర్స్ కాదు. ఐఐటి ధారవాడలో పిఎం వికాస్ స్కీమ్ కింద నిర్వహిస్తున్న ఫ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నోక్రాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆపర్చునిటీకి ఎలిజిబిలిటీ అందరికీ ఒకేలా ఉండదు. ఈ వీడియోలో ఎవరు అప్లై చేయొచ్చు, కోర్స్ ఎంతకాలం, ఏ బెనిఫిట్స్ వస్తాయి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను రాధారామ్ సిటీ. ముందుగా కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నోక్రాట్ ఐసిఈ ఐటిఎస్ Q0201 మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ పిఎం వికాస్ స్కీమ్ కింద నిర్వహిస్తున్నారు. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 1 year. ముఖ్యంగా ఇది ఆన్లైన్ కోర్స్ కాదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఐఐటి ధారవాడలో ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందిస్తారు. అయితే అఫీషియల్ ఐఐటి ధార్వాడ్ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రైనింగ్ అందించబడుతుంది. అంటే ఏ స్కిల్స్ నేర్చుకోవడానికి కోర్స్ ట్రైనింగ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి హాస్టల్ ఫెసిలిటీ వేర్ ఎవర్ అప్లికబుల్ అందుబాటులో ఉంటుంది. అంటే రెసిడెన్షియల్ ట్రైనింగ్కి సంబంధించిన అకామిడేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ కాకుండా ఐఐటి ధార్వాడ్లో స్ట్రక్చర్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఎస్ఎస్సి ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ లభిస్తుంది. అంటే ఏఐ రిలేటెడ్ స్కిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ బెనిఫిట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి 1000 per month స్టైఫండ్ కూడా ఇస్తారు. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మినిస్ట్రీ నుంచి అందిస్తున్నట్లు ఐఐటి ధార్వాడ్ అఫీషియల్ నోటిఫికేషన్లో పేర్కొంది. అంటే ట్రైనింగ్ సమయంలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మంత్లీ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకో బెనిఫిట్ ఉంది. సక్సెస్ఫుల్లీ ట్రైన్డ్ క్యాండిడేట్స్కి 2 months పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ కోసం 4000 అందిస్తున్నట్లు కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంది. అయితే ఇవన్నీ స్కీమ్ నార్మ్స్ ప్రకారం మరియు ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఉంటాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. ఈ ఆపర్చునిటీ ఏజ్ 18 to 45 years మధ్యలో ఉండాలి. అలాగే అప్లికేషన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మరొక ముఖ్యమైన కండిషన్, ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన క్యాండిడేట్స్ కోసం అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్ మరియు పార్సీస్ వంటి మైనారిటీ కమ్యూనిటీస్కి పేర్కొన్నారు. అయితే నాన్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్ టు 15% సీట్స్ రిజర్వ్డ్గా ఉంటాయి. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కానీ సీట్స్ 15% సీట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే అందులో 33% సీట్స్ గర్ల్స్ కోసం కూడా రిజర్వ్ చేశారు. కాబట్టి మీరు ఎలిజిబిలిటీకి సరిపోతారో లేదో అప్లికేషన్ ముందు తప్పకుండా చెక్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 10th class సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, ఈడబ్ల్యూఎస్ ఆర్ మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఐఐటి ధార్వాడ్ యొక్క అఫీషియల్ పిఎం వికాస్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ 26-27 పిఎం వికాస్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అప్లికేషన్ సెలక్షన్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మరియు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి తర్వాత అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీరు ఇచ్చిన డీటెయిల్స్ మరియు అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్క్రీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీనింగ్ తర్వాత ఫైనల్ షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసామంటే సెలక్షన్ గ్యారంటీ కాదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఐఐటి ధార్వాడ్ ఫ్రీ ఏఐ కోర్స్ అంటే ఐఐటి ధార్వాడ్లో అందరికీ ఓపెన్ అయిన ఫ్రీ ఆన్లైన్ ఏఐ కోర్స్ అని అనుకోకండి. ఇది పిఎం వికాస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఉంది, గ్రాడ్యుయేషన్ రిక్వైర్మెంట్ కూడా ఉంది, మైనారిటీ ఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్లో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 31st August లాస్ట్ డేట్ కాబట్టి ఈ లోపే అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి.